హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే పొందొచ్చు. మరి ఇవాల్టి వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్లో 6th డే క్లాస్ అయితే నేర్చుకోబోతున్నాం. మరి అది కూడా ఏం ఆప్షన్స్ అంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆప్షన్స్, కట్, కాపీ, పేస్ట్, అందులో మరి పేస్ట్ ఆప్షన్స్, మరి ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కట్, కాపీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను కొంత టెక్స్ట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసిన. ఈ టెక్స్ట్ ఇక్కడ వద్దు, ఇంకొక చోట పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆ రేంజ్ అంతటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఈ ఆప్షన్ చూడండి, ఇది కట్ ఆప్షన్. షార్ట్ కట్కి ఏం చూపించిందండి, Ctrl+X కదా. ఓకే, సో ఇప్పుడు ఈ కట్ ఆప్షన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇక్కడ వర్డ్లో మాదిరిగా ఇక్కడ టెక్స్ట్ రిమూవ్ అవ్వదు. ఇట్లాగా చూడండి, రొటేట్ అవుతుంది చూడండి. సో దీన్ని యానిమేటెడ్ బార్డర్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో మళ్ళీ మీరు ఎక్కడ కావాలనో అక్కడ కర్సర్ నుంచి పేస్ట్ బటన్ యూజ్ చేసినప్పుడే, పేస్ట్ షార్ట్ కట్కి ఏమి Ctrl+V. ఓకే, సో ఇప్పుడు ఈ పేస్ట్ బటన్ యూజ్ చేసినాం చూడండి, అక్కడ కట్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. అర్థమైందా? సో అదే కట్ ఆప్షన్. నెక్స్ట్ కాపీ ఏంటంటే ఇక్కడ ఉండాలి, ఇంకొక చోట ఉండాలి, ఇంకొక చోట ఉండాలన్నప్పుడు కాపీ ఆప్షన్ వాడతాము. ఇక్కడ సో మనం చూడండి, ఈ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి పేస్ట్ చేసామనుకో, పేస్ట్ అయిపోయిందా. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యానిమేటెడ్ బార్డర్ రొటేట్ అవుతున్నంత వరకు మీరు ఎన్నిసార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ యానిమేటెడ్ బార్డర్ అనేది క్యాన్సిల్ అయిందనుకోండి, అంటే మీరు ఎస్కేప్ ప్రెస్ చేసినారనుకో కీబోర్డ్లో, సో ఆ యానిమేటెడ్ బార్డర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు మీరు పేస్ట్ చేయలేరు చూడండి, అవునా. సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేశాను, కాపీకి షార్ట్ కట్కి Ctrl+C కదా. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఏం కావాలంటే కాపీ అనేది పేస్ట్ అయిపోవాలా, పేస్ట్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి యానిమేటెడ్ బార్డర్ కూడా క్యాన్సిల్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళాల్సిన పనిలే, డైరెక్ట్గా ఎంటర్ నొక్కితే చాలు. చూడండి, సో ఆ యానిమేటెడ్ బార్డర్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోయి చూడండి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకున్నాం, బట్ ఈ సెలెక్టర్ రేంజ్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, 2019 వర్షన్లో ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీ యాజ్ పిక్చర్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు కాపీ యాజ్ పిక్చర్ అని వచ్చింది చూడండి. ఈ అపిరెన్స్ ఎట్లా వచ్చేసి చూడండి, యాజ్ షోన్ ఆన్ స్క్రీన్ కావాలా, యాజ్ షోన్ వెన్ ప్రింటెడ్ కావాలా, ఇది ఎట్లా కావాలి మీకు. సో నేను పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫార్మాట్ ఇలా కావాలి, పిక్చర్ లాగా కావాలా, బిట్ మ్యాప్ ఇమేజ్ లాగా కావాలా. పిక్చర్ లాగా కావాలనుకున్నా ఓకే బటన్ని ప్రెస్ చేసిన చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, చూడండి పిక్చర్ లాగా వచ్చేసింది. అది ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా పిక్చర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వద్దనుకుంటే డైరెక్ట్గా పిక్చర్ని డిలీట్ చేయడమే. ఇది అర్థమైంది కదండి మీకు. సో 2019 వర్షన్లో ఈ ఆప్షన్ అనేది మనకు కొత్తగా వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇది ఆల్రెడీ వర్డ్లోనూ అన్ని చోట్ల కూడా డిస్కస్ చేసుకున్నాము. ఏంది ఫార్మాట్ పెయింటర్ అంటే, ఇప్పుడు నేను ఒక సెల్కి సో ఫాంట్ సైజ్, ఫాంట్ టైప్ పెట్టున్నాను, అగైన్ ఫాంట్ సైజ్ సెట్ చేసుకున్నా. ఓకే, సో ఫాంట్ కలర్ పెట్టుకున్నాను, బోల్డ్ సెట్ చేసుకున్నా. ఇక్కడ ఒక సెల్కి ఈ ఫార్మాట్స్ అన్నీ అప్లై చేసేసి ఉంచాను కదా. అయితే ఈ సెల్లులు ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో అన్నింటికి సేమ్ రావాలనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ కాపీ ఫార్మాట్ అనే ఆప్షన్ వాడతాం. సారీ, అదే ఫార్మాట్ పెయింటర్ అనమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు క్లిక్ చేయాలి. దెన్ సో ఈ రేంజ్ అంతా మీకు ఎక్కడి వరకు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకోండి. వదిలేయగానే చూడండి వచ్చిందా సేమ్ ఫార్మాట్స్. ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, కాపీ చేసి, సో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఫార్మాట్ అయిపోయింది. అయితే నేను క్లిక్ చేస్తే అది ఫార్మాట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. మళ్ళీ ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేసే బదులు ఇక్కడ 2 times మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన చోట అంతా
ఇట్లా ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇలాగా ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేయొచ్చు, రైట్? సో దీని గురించి మీకు అర్థమైపోయింది కానీ క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు నేనైతే అండూ చేస్తున్నా, కంట్రోల్ జెడ్ అన్నింటికి. ఓకే, డన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ రేంజ్ని సెలెక్ట్ చేసి ఉంచాను అనుకో, కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ డేటాని నేను డిలీట్ చేసుకుంటున్నా. ఓకే, ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నా. నేను చూడండి ఈ రేంజ్ అంతటిని ఇప్పుడు నేను ఈ విధంగా కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే పేస్ట్ చేసుకోవచ్చు కదా. మరి ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి పేస్ట్ కింద పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, పేస్ట్ వాల్యూస్ ఉన్నాయి, అదర్ పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి పేస్ట్ అంటే మీరు కాపీ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ అయిపోతుంది, అంతేనా? సో రెండోది వచ్చేసి ఇంకొకటి ఇక్కడ మీరు కాపీ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంది అని అంటే ఫార్ములాస్ అని ఉంది. అదేందో చూద్దాం. ఏం లేదండి, ఇప్పుడు నేను ఇక్కడ టోటల్కి ఒకే ఫార్ములా ఇచ్చినాను అనుకోండి, టోటల్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, ఏదైనా కానీ ఈ రెండింటిని నేను ఏం చేశానంటే కాపీ చేశాను. కాపీ చేసి ఈ ఫార్ములాస్ని వీటికి పేస్ట్ చేయాలనుకో, ఇక్కడ మనం డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి ఇందులో చూడండి ఫార్ములాస్ అని క్లిక్ చేస్తే, అంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి రేంజ్. ఫార్ములాస్ అని క్లిక్ చేసిన చూడండి ఫార్ములాస్ వచ్చేసినాయా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ప్రిన్సిపల్ అమౌంట్, తర్వాత వచ్చేసి టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే 2000 రూపాయలకి ₹1 అంటే ఒక నెలకి ₹3 ఇంట్రెస్ట్ ఎంత అయింది ఫార్ములా వేసి పెట్టాను PTR/100. అట్లా 3000 రూపాయలకి 2 నెలలకి ₹2 వడ్డీతో ఎంత అవుతుంది. వీటన్నింటికి దీని నుంచి మనం ఫార్ములాస్ని కాపీ చేయాలంటే సో ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ, మీరు ఈ రేంజ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇందులో పేస్ట్ ఫార్ములాస్ అని ఆప్షన్ చూడండి, క్లిక్ చేయండి. అదిగో పేస్ట్ అయిపోయినాయి ఫార్ములాస్, అదనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ పెట్టుకున్నా, బార్డర్ సెట్ చేసుకున్నా. ఓకే, తర్వాత వచ్చేసి దీనికి కొంచెం విడ్త్ అనేది పెంచుకున్నాను. ఎట్లా తెలుగు, ఇంగ్లీష్ అనే కాలమ్స్కి విడ్త్ పెంచున్నాను. ఓకే, సో ఇంకేదైనా మీరు హైలైట్ కలర్ తీసుకోవాలనుకుంటే హైలైట్ కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఇది రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఏరియాని అంతటిని కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓకే పేస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ పేస్ట్ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఇందులో చూడండి మీకు ఫార్ములాస్ అండ్ నంబర్ ఫార్మాటింగ్, అంటే ఈ ఫార్ములాస్తో పాటు నంబర్ ఫార్మాటింగ్ కావాలనుకుంటే ఆప్షన్ వాడచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను అంతా సెలెక్ట్ చేసినాను కాబట్టి అట్లా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా చూడండి. దెన్ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అగైన్ కాపీ, తర్వాత ఇంకొకటి ఇక్కడ వచ్చి చూడండి కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అని చూడండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకో, మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కదా. కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంతే కూడా సేమ్ అంతే, ఇక్కడ ఏదైతే మనం ఫార్మాట్స్ అని అప్లై చేసినామో యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది అన్నట్టు. అది ఒక మెథడ్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నో బార్డర్, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బార్డర్స్ ఇచ్చాం కదా, బార్డర్స్తో వద్దనుకుంటే ఇక్కడ నో బార్డర్ అంటే బార్డర్ లేకుండా పేస్ట్ అవుతుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీప్ సోర్స్ కాలం విడ్త్ అంటే ఏమి, ఇప్పుడు నేను డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే యాజ్ యూజువల్గా ఇంతకుముందు పేస్ట్ అయింది, ఈ విడ్త్ ఏదైతే ఇచ్చున్నామో ఆ విడ్త్తో పాటు కావాలన్నప్పుడు కీప్ సోర్స్ కాలం విత్ విడ్త్ అంటే చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అదొక మెథడ్. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ చూడండి మనం ఎట్లా ఇచ్చాము, రో వైజ్ ఇచ్చినాం, నేమ్స్ వచ్చేసి ఇట్లా కాలం వైజ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోజ్ అనగానే చూడండి క్లిక్ చేశాను నేను, ఏమైంది సీరియల్ నెంబర్ ఇట్లా రో వైజ్ వచ్చింది, సో నేమ్స్ అన్ని ఇట్లా కాలం వైజ్ వచ్చేస్తాయి అన్నమాట. అట్లా మీరు ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఓన్లీ వాల్యూస్ ఒక్కటే పేస్ట్ కావాలనుకుంటే చూడండి వాల్యూస్ పేస్ట్ చేసుకోవచ్చు. దెన్ వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మాట్స్ ఏదైనా ఉంటే మనం వాటిని ఒక్కటే పేస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత వచ్చేసి మీ వాల్యూస్ విత్ ఫార్మాటింగ్ అంటే సేమ్ యాజ్ యూజువల్ అదే. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ అంటే ఏమి, ఇక్కడ మనం ఏమైతే కలరు ఇది అప్లై చేసినామో అవి ఒక్కటే పేస్ట్ చేసుకోవాలంటే చూడండి ఒక్కటే మనకి ఇట్లాగా పేస్ట్ అయిపోతాయి అన్నట్టు.
రైట్. అదే మాదిరిగా ఇక్కడ పేస్ట్ లింక్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ దీనికి పేస్ట్ లింక్ అవుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా ఒకవేళ టైప్ చేస్తే ఇక్కడ సో చేంజ్ అవ్వడం, అట్లాగా పేస్ట్ లింక్ చేసుకోవచ్చు. దెన్ సో ఈ సోర్స్ ఏరియాని ఇప్పుడు నేను కాపీ చేసిన తర్వాత అగైన్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, పిక్చర్, ఈ సోర్స్ ఏరియా అంతా కూడా పిక్చర్లోకి కన్వర్ట్ అయిపోవాలనుకుంటే పిక్చర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఇది ఎంత పిక్చర్ అయిపోయింది, అవునా? అదొక మెథడ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ సోర్స్ ఏరియా మొత్తం పిక్చర్లోకి కన్వర్ట్ అయిపోతూ ఈ సోర్స్ ఏరియా నుంచి డెస్టినేషన్ ఏరియాకి లింక్ పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇందులో చూడండి లింక్డ్ పిక్చర్ అని ఉందా, క్లిక్ చేయండి. లింక్డ్ పిక్చర్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను వాల్యూస్. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చింటూకి 2 ఉంది కదా, 92 పెట్టా. చూడండి ట్యాబ్ ఇచ్చి ఇక్కడ చేంజ్ అయిందా, సో 95 చేంజ్ అయిందా, 96, 95, 98, 97 మొత్తం ఇక్కడ కూడా చేంజ్ అయిపోయినాయా అట్లా. సో తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ పెట్టుకున్నాను అనుకోండి, ఓకే, సో ఇక్కడ చేంజ్ అయిందా. అట్లాగా ఈ పిక్చర్కి దీనికి లింక్ పెట్టుకోవచ్చు అన్నట్టు, రైట్. సో ఇవన్నీ పేస్ట్ ఆప్షన్స్ అండి, అర్థమైందా. ఇంకా లాస్ట్ది వచ్చేసి ఏంటంటే పేస్ట్ స్పెషల్. అసలు పేస్ట్ స్పెషల్ అంటే ఏం లేదు, కాపీడ్ టెక్స్ట్కి పేస్ట్ టెక్స్ట్కి లింక్ పెట్టుకోవచ్చు. ఎట్లాగా, ఇప్పుడు మళ్ళీ మనము ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఆప్షన్ పేస్ట్ స్పెషల్. షార్ట్కట్కి Ctrl+Alt+V. ఈ పేస్ట్ స్పెషల్ క్లిక్ చేయగానే చూడండి ఇందులో మనకు ఇక్కడ ఏమైతే మనం ఆప్షన్స్ యూజ్ చేసినామో అవే ఉన్నాయి, ఇక్కడ ఫార్ములాస్, వాల్యూస్ ఇవన్నీ కూడా. బట్ నేనేం చేయాలనుకున్నాను, కాపీ టెక్స్ట్కి పేస్ట్ టెక్స్ట్కి మధ్యలో లింక్ పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మీరు కింద ఏం నొక్కకుండా పేస్ట్ లింక్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఆ టెక్స్ట్ ఇట్లాగా పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ యానిమేటెడ్ బార్డర్ వద్దనుకుంటే మీరు ఎస్కేప్ నొక్కవచ్చు. ఇప్పుడు చూడండి 92, 95, 96 ఇక్కడ చేంజ్ అవుతుందా మనకు, చూడండి. సో 98, సో 97 ఇట్లాగా మనము కాపీ టెక్స్ట్కి పేస్ట్ టెక్స్ట్కి లింక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ది సో స్టూడెంట్ అని టైప్ చేసిన, చూడండి. సో ఇక్కడ కూడా వచ్చేసిందా, ఇట్లాగనమాట. ఓకే, సో ఇదండి మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మొత్తం కాపీ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేస్ట్ ఆప్షన్స్ అయితే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. మరి ఓల్డర్ వర్షన్కి దీనికి కొన్ని ఆప్షన్స్ అంటే ఇది యాడ్ అయింది, కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ అయినాయి కదా. ఇవన్నీ మీరు 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకే, సో మరి ఇక మీరు నేర్చుకున్న తర్వాత తప్పకుండా మా ఛానల్కి కామెంట్ అయితే ఇవ్వండి, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. ఎందుకంటే మీకోసం అయితే నేను ఇంతగా మీరు స్ట్రెస్ తీసుకొని అయితే చేస్తున్నాను కాబట్టి సో మీరు నా కోసం ఆ మాత్రం అయితే సపోర్ట్ ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.